జీవితంలో మనం భరించలేనివి కొన్ని ఉంటాయి. మానసికంగా మనం అనుభవించే కొన్ని నిజంగా తీవ్రమైన నొప్పిని మనకి కలిగిస్తాయి. ఇవి ఎంతగా నొప్పి కలిగిస్తాయంటే, శరీరానికి ఒక గాయమైతే కలిగే నొప్పి కంటే కూడా మానసికంగా మనం ఎదుర్కొనే కొన్ని సమస్యలు మనకి మరింత ఎక్కువగా నొప్పిని కలిగిస్తాయి. ఏంటి ఆ విధమైన సమస్యలనంటే, వాటిలో ఒకటి ఒంటరితనం లేదా ఎడబాటు, ఇష్టమైన వ్యక్తులు మనకు దూరమైపోవటం, వారిని పోగొట్టుకోవడం, వారితో సంబంధము లేకపోవడం, వారితో మనకుండే సంబంధము దూరమైపోవడం, ఇవన్నీ కూడా మనలను మానసికంగా ఎంతగానో వేదనకు గురి చేసేవిగా ఉంటాయి. నేను ఎందుకు ఈ యొక్క విషయాన్ని మీకు ఇప్పుడు జ్ఞాపకం చేస్తున్నానంటే, ప్రభువైన యేసుక్రీస్తు వారు కల్వరి శిలువలో వేలాడుతున్న వేళ ఖచ్చితంగా ఆయన ఈ ఒంటరితనాన్ని, ఎడబాటును అనుభవించినవాడుగా ఉన్నాడు. ఆయన ఒంటరితనాన్ని, ఎడబాటును అనుభవిస్తూ శిలువలో పలికినటువంటి మాటే 4వ మాట. దీన్ని ఆవేదనలో పలికిన మాట అంటారు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనంలో ఆ మాట మన కొరకు రాయబడింది. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. ప్రభువైన యేసుక్రీస్తు వారు అనుభవించిన శిలువ మరణం వేదనకరమైన మరణం. చరిత్రలో యేసుక్రీస్తు వారు ఒక్కరే కాదు, ఎంతోమంది సిలువ వేయబడ్డారు. కానీ యేసుక్రీస్తు వారు సిలువ వేయబడ్డానికి, ఇతరులు సిలువ వేయబడ్డానికి చాలా వ్యత్యాసం ఉంది. యేసుక్రీస్తు వారితో పాటుగా కూడా ఇంకా 2 దొంగలు సిలువ వేయబడ్డారు. వారు చేసినటువంటి పాపాన్ని బట్టి, చెడ్డ క్రియలను బట్టి, తిరుగుబాటును బట్టి, దొంగతనాలను బట్టి, నేరాలను బట్టి వారు సిలువను ఎక్కారు లేదా సిలువను అనుభవిస్తే, ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏ పాపము చేయకుండానే ఆయన కల్వరి సిలువలో వేలాడినవాడుగా, బాధను అనుభవించినవాడుగా ఉన్నాడు. ఉదయం 9 గంటలకు ఆయన సిలువపై ఉంచబడ్డం జరిగింది. ఆ తర్వాత ఒక 3 గంటల పాటు వరుసగా 1, 2, 3 మాటలు ఆయన మాట్లాడాడు. బహుశా మొదటి మాట ఒకసారి మనకి బైబిల్లో రాయబడింది, కానీ ఆయన పదే ఆ మాట చెప్పుండొచ్చు, పదే ఆయన ప్రార్థన చేసుండొచ్చు. తన శరణు కోరినటువంటి దొంగకు అభయమిస్తూ, నేడు నువ్వు నాతో కూడా పరదేశంలో ఉంటావని చెప్పడం జరిగింది. ఆ వెంటనే 3వ మాట తన తల్లిని ఉద్దేశించి, తన శిష్యుణ్ణి ఉద్దేశించి, వారిద్దరిని ఒకరికి ఒకరిని అప్పగించే అప్పగింత మాటగా ఆ మాట ఉంది. ఇది జరిగిన తర్వాత 12 గంటలకి అంతా చీకటైపోయింది. అది ఎవరు ఊహించనటువంటి విషయం, నిజంగా ఎవరికి బోధపడని విషయం కూడా. 3 గంటల పాటు చీకటైపోయింది, దేశమంతా చీకటి కమ్మింది. ఎంతో వేదన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆ చీకట్లో అనుభవించాడు. ఎంతో ఆయన బాధపడ్డాడు. 3 గంటల సమయాన బహుశా ఆ చీకటి కొంత తొలగిపోగా, ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసయ్య
ఏలీ ఏలీ లామా సబక్తాని అని పలికాడు. ఇది హెబ్రీ భాషలో ఉన్న మాట. దానికి తెలుగులో ఉన్న అనువాదం, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి. ఆనాడు అక్కడ ఉన్నటువంటి యూదులకు హెబ్రీ భాష తెలిసిన వారికి ఆ మాట అర్థమవుతుంది. వాక్యాన్ని ఎరిగిన వారికి, దావీదు రాసినటువంటి కీర్తనలు ఎరిగిన వారికి మరింత బాగా అర్థమవుతుంది. ఎందుకంటే దావీదు భక్తుడు ప్రవచనాత్మకంగా యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి కీర్తనల గ్రంథం 22వ కీర్తనలో ఆ మాట పలకటం జరిగింది. అయితే ఈ మాటలో మనకి బోధపడే విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు విడవబడ్డాడు. విడవబడ్డాన్ని గురించి మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని విషయాలు మనం ఆలోచన చేద్దాం. మీ జ్ఞాపకం ఉండటానికి ఇక్కడున్న భావాన్ని బాగా అర్థం చేసుకోవటానికి ఈ కోణాల్లో చూద్దాం. ఎవరు విడవబడ్డారు, ఎందుకు విడవబడ్డారు, ఎంతసేపు విడవబడ్డారు, ఎంతగా విడవబడ్డారు, ఎలా విడవబడ్డారు? 5 కోణాల్లో మనం దీన్ని ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం. విడిచిపెట్టడం, వదిలేయటం ఎందుకు జరుగుతుంది? ఎవరి జీవితంలోనైనా అది జరగటానికి గల కారణం ఏంటంటే, ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు, ఒక వ్యక్తికి మరో వ్యక్తి నమ్మకంగా లేనప్పుడు, వారి యొక్క జీవితంలో ఏదైనా ఒక ఇబ్బంది తలెత్తినప్పుడు, అప్పుడు ఈ విధంగా ఆ సంబంధంలో వారికి ఎదురైన సమస్యను బట్టి, ఇబ్బందిని బట్టి ఒక వ్యక్తి మరొక వ్యక్తిని వదిలేసి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఆ సంబంధంలో వారిద్దరూ సంతోషంగా లేకపోతే ఇక కష్టం, మనిద్దరం బ్రతికుంటాం కష్టం, విడిపోదాం అనుకుంటారు. వారు ఒకరికొకరు వేరైపోతారు. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఇంకొక కోణంలో కూడా దీన్ని చూద్దాం. మానవుడు పాపం చేసి దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తున్నప్పుడు పాపిని దేవుడు కొన్నిసార్లు, నీకు అదే ఇష్టం కదా, అందులోనే బ్రతుకు, అందులోనే సంతోషించని దానికే అప్పగిస్తాడు. ఇంకో రకంగా చెప్పాలంటే దానికే విడిచిపెడతాడు. అంటే తాను కోరుకున్నది తాను చేయడానికి విడిచిపెడతాడు. అది ఒక రకంగా విడిచిపెట్టడం. లేదా తాను చేసిన పాపాన్ని బట్టి శిక్ష విధిస్తూ ఓ సందర్భంలో నరకంలో విడిచిపెట్టబడటం, ఇవన్నీ జరుగుతాయి. ఒక పాపి విడిచిపెట్టబడ్డంలో అర్థం ఉంది. ఏదైనా సంబంధంలో ఇద్దరు వ్యక్తుల మధ్య ఏదైనా సమస్య తలెత్తితే, ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి సంబంధంలో సమస్యకు కారణమైన వ్యక్తిని మరో వ్యక్తి విడిచిపెట్టడంలో అర్థం ఉంది. కానీ యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు విడిచిపెట్టడం ఏంటి? ఎలా అర్థం చేసుకోవాలి ఇది? ఆయన పాపి కాదే, ఆయన ఎందుకు విడిచిపెట్టబడ్డాడు? దేవునికి ఆయనకు మధ్య ఉన్న సంబంధంలో, తండ్రి అయిన దేవునికి కుమారుడైన యేసుక్రీస్తు వారికి మధ్య ఉన్న సంబంధంలో యేసుక్రీస్తు వారు సమస్యాత్మకంగా ఎప్పుడు వ్యవహరించలేదే. ఆయన ఎందుకు విడిచిపెట్టబడ్డాడు? ఇది నిజంగా మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఎవరు విడిచిపెట్టబడ్డారు అని అంటే, దేవుని ప్రియ కుమారుడు విడిచిపెట్టబడ్డాడు. దేవుని ప్రియ కుమారుడు విడిచిపెట్టబడ్డాడు. ఇది జీర్ణించుకోవడానికి ఎంత కష్టమో. ఏ తండ్రి తన ప్రియ కుమారుని విడిచిపెడతాడు? సాక్షాత్తు దేవుడే పలు సందర్భాల్లో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని, ఈయన నా ప్రియ కుమారుడని, ఈయన మాట వినండి అని తన కుమారుని గురించి సాక్ష్యమిచ్చి, ఆ కుమారుడు తనకి ఎంత ఇష్టంగా ఉన్నాడో లోకానికి చాటి చెప్పిన దేవుడు, తండ్రి అయిన దేవుడు ఇప్పుడు తన కుమారుని విడిచిపెట్టాడు. ఇది ఎంత బాధ కలిగించే విషయం. అంతేకాకుండా కుమారుడు పలు సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పుకున్నాడు. నేను ఎల్లప్పుడూ నా తండ్రి మాట వింటాను, ఆయనకిష్టమైంది నేను చేస్తాను, ఆయన చిత్తాన్ని జరిగించటానికే ఈ లోకానికి నేను వచ్చాను, ఆయన చిత్తాన్ని జరిగించటమే నాకు ఆహారం.
నేను అడిగిందల్లా నా తండ్రి నాకు ఇస్తాడు అని ఎన్నో సందర్భాల్లో కుమారుడైన యేసుక్రీస్తు వారు తెలియపరిచాడు. మరి అలాంటి కుమారుడు ఇప్పుడు విడిచిపెట్టబడ్డం ఎలా అర్థం చేసుకోవాలి? సో దేవుని ప్రియ కుమారుడు విడిచిపెట్టబడ్డాడు. దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నటువంటి కుమారుడు విడిచిపెట్టబడ్డాడు. అంతేకాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పాపము లేనివాడు. ఆయన పాపములో జన్మించలేదు, పాపము చేయలేదు. పాపము లేనివాడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన్ని విడిచిపెట్టడం ఏంటి? ఆలోచిస్తున్నారా? ఎవరు విడిచిపెట్టబడ్డారు అని అంటే, దేవునికి ప్రియమైన జీవితాన్ని జీవించినటువంటి దేవుని కుమారుడు, దేవుని చిత్తాన్ని జరిగించిన దేవుని కుమారుడు, పాపము లేని ప్రత్యేకమైన జీవితాన్ని జీవించిన దేవుని కుమారుడు. ఆయన విడిచిపెట్టబడటం, అలాంటి వ్యక్తి విడిచిపెట్టబడడం ఎంతో బాధను కలిగిస్తుంది. అయితే ఇప్పుడు కొంచెం ముందుకెళ్ళి ఆలోచిద్దాం. ఆయన ఎందుకు విడిచిపెట్టబడ్డాడు అనంటే, ఇక్కడ మనం గమనించాలి, ఆయన విడిచిపెట్టబడ్డానికి కారణం ఆయన కాదు. ఆయన విడిచిపెట్టబడ్డానికి కారణం మనమే. యేసయ్య విడిచిపెట్టబడ్డానికి కారణం మనమే. యేసయ్య సిలువనెక్కడానికి కారణం మనమే. యేసయ్య వేదన చెందడానికి కారణం మనమే. ఆ కటిక చీకటి ఏం తెలియపరుస్తుంది? 3 గంటల పాటు ఆ దేశమంతా చీకటి కమ్మటం, ఆ కటిక చీకటిలో యేసుక్రీస్తు వారు ఒంటరిగా మౌనంగా ఆ వేదనను అనుభవించడం ఏం తెలియపరుస్తుంది? దేవుడు తీర్చిన తీర్పును తెలియపరుస్తుంది. జగత్తు పునాది వేయబడక మునిపే సర్వలోక మానవాళి యొక్క పాపముల నిమిత్తమై తన కుమారుడు బలి చేయబడాలని, పాప పరిహారార్థము సిలువను ఎక్కాలని దేవుడు సంకల్పించాడు. తండ్రి అయిన దేవుడు సంకల్పించాడు. ఆ సంకల్పాన్ని అనుసరించి సర్వమానవాళి యొక్క వర్తమాన భూత భవిష్యత్ కాలముల యొక్క పాపముల కొరకై ఆ పాపములన్నిటినీ పాపము చేయని తన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మోపి సర్వలోక మానవాళి యొక్క స్థానములో వారి పక్షాన వారికి ప్రతిగా ఆయన్ను సిలువకు అప్పగించి పాపము కొరకైన శిక్షను ఆయన భరించే విధంగా చేశాడు. పాపము మనిషిని దేవుని విడదీసింది. మనిషి దేవుని యొద్దకు రాలేని స్థితిని కల్పించింది. ఇక పాపము మనిషిని దేవుణ్ణి విడదీయటానికి అవకాశం లేకుండా పాపము కొరకైన పరిహారము చెల్లించబడి మనిషి దేవునితో సంబంధం కలిగి అబ్బా తండ్రి అని పిలుస్తూ దేవుణ్ణి ఆరాధించే విధంగా చేయడం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు ప్రియకుమారుడైన దేవుని ప్రియకుమారుడు విడిచిపెట్టబడ్డాడు. గమనించాలి ప్రియ సహోదరి సహోదరుడా, యేసయ్య విడిచిపెట్టబడింది తన పాపాన్ని బట్టి కాదు. యేసయ్య విడిచిపెట్టబడింది మన పాపాన్ని బట్టి. యేసయ్య విడిచిపెట్టబడింది ఎందుకు అంటే, మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలని ఆయన విడిచిపెట్టబడ్డాడు. మనలో ఎంతమందికి దేవునితో సంబంధం ఉన్నది? దేవునితో సంబంధం కలిగిన జీవితాన్ని మనం ఎంతమంది కలిగి ఉన్నాం? యేసయ్య అన్నాడు కదా ఈ మాట, నా దేవా. మనలో ఎంతమందిని చెప్పగలం? దావీదు భక్తుడు అంటాడు, దేవా నా దేవుడవు నీవే. కానీ ఈ మాట చాలామంది చెప్పలేరు. చాలామంది నోట ఈ మాట రాలేదు. ఎందుకో తెలుసా? చాలామంది జీవితంలో దేవునికి స్థానం లేదు. ఆయన్ని దేవా అని పిలిచే అలవాటు లేదు. దేవుని పట్ల ప్రేమ లేదు. దేవుని ఆజ్ఞల పట్ల గౌరవం లేదు. దేవునితో సంబంధమే లేదు. ఎందుకు ఆయన విడిచిపెట్టబడ్డాడంటే, నువ్వు నేను మనము నా దేవా అని దేవుణ్ణి పిలిచే విధంగా, ఆయనతో ఒక సంబంధాన్ని కలిగి జీవించే విధంగా చేయడం కోసం యేసయ్య విడిచిపెట్టబడ్డాడు.
యేసయ్య సిలువని ధ్యానిస్తూ ఆయన అనుభవించిన కష్టాలను జ్ఞాపకం చేసుకుంటూ ఆయన విడిచిపెట్టబడ్డానికి గల కారణాన్ని గ్రహిస్తూ కూడా ఇంకా దేవునితో సంబంధం లేకుండానే బ్రతికేస్తావా? ఆయన్ని దేవునిగా స్వీకరించకుండా, నీ జీవితంలో అంగీకరించకుండా, దేవునితో వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉండకుండా కొనసాగిపోతావా? యేసయ్య త్యాగాన్ని అర్థం చేసుకో. ఏ పాపము చేయని ఆయన విడిచిపెట్టబడ్డానికి గల కారణాన్ని గ్రహించు. నీకోసమే అని గ్రహించు. ఇంకా చెప్పనా, నువ్వు నేను విడిచిపెట్టబడకూడదని ఆయన విడిచిపెట్టబడ్డాడు. మనం విడిచిపెట్టబడతామా? ఎస్. పాపమును చూడలేని పరిశుద్ధుడు మన దేవుడు. పాపం విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటాడు ఆయన. పాపికి శిక్ష విధించడంలో ఆయన ఎంత న్యాయవంతుడో కల్వరి సిలువలో యేసయ్య మరణమే చెప్తుంది. ఈ లోకంలో ఓ వ్యక్తి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తే సహిస్తాడు దేవుడు కొంతకాలం. కానీ గుర్తుంచుకోవాలి, సహించినా ప్రేమించినా పాపమునకు శిక్ష విధించకుండా మాత్రం మానడు. ఎయిదర్ అయితే ఆ శిక్ష యేసుక్రీస్తు వారిలో విధించబడాలి, అనగా మన కొరకు యేసుక్రీస్తు వారు ఆ శిక్షను భరించిన విధానాన్ని మనం అంగీకరిస్తే దాన్ని తప్పించుకుంటాం. యేసయ్య నాకు వద్దనుకుంటే, యేసయ్యతో సంబంధం లేని జీవితాన్ని మనం జీవిస్తే ఆ శిక్ష మనమే భరించాల్సి వస్తుంది. ఆ శిక్షను భరిస్తూ సంతోషంగా ఉంటామా? పాప శిక్షను భరించే ప్రతి వ్యక్తి నరకంలో, నిత్య నరకంలో విడిచిపెట్టబడతాడు. దేవునితో సంబంధం లేకుండా జీవించాల్సిన స్థితి ఏర్పడుతుంది. అది తప్పించబడాలని, అక్కడి నుండి మనల్ని విడిపించాలని దేవుడే మన కొరకు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎందుకు యేసయ్య విడిచిపెట్టబడ్డాడో అర్థమైందా? మనము దేవునితో సంబంధం కలిగి ఉండాలని, మనం ఆయన్ని అబ్బా తండ్రి అని పిలవాలని, పాపం మూలంగా ఇక ఎడబాటును ఏమాత్రము కలిగించుకోకుండా ఉండాలని, పాపములన్నిటి కొరకైనటువంటి పరిహారాన్ని ఒకేసారి ఆయన చెల్లిస్తూ ఈ ఎడబాటును అనుభవించాడు. కాబట్టి ఇక దేవునికి దూరంగా ఉండక, దేవునికి దగ్గరై దేవునితో సంబంధం కలిగి దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి తీర్మానించుకో. మూడవదిగా, యేసుక్రీస్తు వారు ఎందుకు విడిచిపెట్టబడ్డాడు, ఎవరు విడిచిపెట్టబడ్డారో చెప్పాను, ఎందుకు విడిచిపెట్టబడ్డాడో చెప్పాను. మూడవది, ఎంతసేపు ఆయన విడిచిపెట్టబడ్డాడు అనంటే 12 గంటల నుండి 3 గంటల వరకు, అనగా 3 గంటల పాటు 3 గంటల పాటు ఆయన విడిచిపెట్టబడ్డాడు. ఓ రకంగా చెప్పాలంటే పాప శిక్షను తన కుమారుడి మీద మోపిన దేవుడు, ఆ పాప శిక్షను తన కుమారుడు అనుభవిస్తూ ఉండగా చూడలేక, పాపమును చూడలేని దేవుడు తన ముఖాన్ని తిప్పుకున్నాడు. అదే కుమారుడు అనుభవించిన ఎడబాటు. మన జీవితంలో పాప శిక్షను మనం అనుభవిస్తూ ఉండగా, పాపం చేసిన విధానాన్ని బట్టి దేవునికి మనము దూరం చేయబడతాం. ఆ పాప శిక్ష తన కుమారుడైన యేసుక్రీస్తు వారి మీద మోపి సుమారు 3 గంటల పాటు కటిక చీకటిలో ఆయన శ్రమను అనుభవించినట్లుగా దేవుడు విడిచిపెట్టాడు. ఒంటరిగా ఆ యేసుక్రీస్తు ప్రభువారు ఆ శ్రమను అనుభవించాడు. నేను ప్రారంభంలో ఈ మాట చెప్పా, దొంగలు సిలువ మీద ఉండటానికి, యేసయ్య సిలువ మీద ఉండటానికి చాలా వ్యత్యాసం ఉంది. అక్కడున్న సైనికులు ఎంతోమందిని సిలువేసి ఉంటారు. అప్పటికే ఎన్నో నేరాలు చేసినటువంటి దొంగలకు సిలువ విధించబడగా వారు సాక్షులుగా నిలిచి ఉంటారు. కానీ ఏ రోజు కూడా 12 గంటలకి చీకట పడ్డం, 3 గంటల పాటు కటిక చీకటి ఉండటం ఎప్పుడు వారు విట్నెస్ చేసి ఉండరు, ఎప్పుడు అలాంటి స్థితిని చూసి ఉండరు. దైవకుమారుడు సర్వలోక మానవాళి నిమిత్తమై పాప పరిహారార్థంగా మరణించడానికి ముందు 3 గంటల పాటు తండ్రి ఎడబాటుకు లోనై
వేదన చెందాడు. ఆయన ఎంతగా వేదన చెందుంటాడో, ఆ ఎడబాటును ఆయన అన్ని గంటలు ఓర్చుకోలేక, ఆ 3 గంటలే ఆయన ఓర్చుకోలేక, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని అంటున్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ మాటలు వింటున్న మనం ఆలోచించాలి. దేవుడు మన చేయి వదిలేస్తే, మన పాపాన్ని బట్టి దేవుడు మన చేయి విడిచిపెడితే, ఇంకెవరు మన చేయిని దేవునితో కలపగలరు? మన పాపాన్ని బట్టి మనం దేవుని చేయి విడిచిపెడితే, మనలను దేవుణ్ణి కలపడానికి వచ్చిన యేసయ్య ఆయనతో సహవాసం చేస్తూ దేవుని చేతిలో చేయి ముందుకు కొనసాగే జీవితాన్ని మనం కలిగి ఉండటం అవసరం. అయితే అలాంటి స్థితిలో మనం ఉండకుండా, శిలువ శ్రమను అర్థం చేసుకోకుండా, యేసుక్రీస్తు వారిని అర్థం చేసుకోకుండా ఆయనకు వ్యతిరేకమైన జీవితాన్ని జీవిస్తూ కొనసాగినట్లయితే యుగ యుగాలు విడిచిపెట్టబడతాం. దాన్ని ఎలా తట్టుకోగలం? ఆలోచించండి. 4వదిగా, ఎంతగా యేసయ్య విడిచిపెట్టబడ్డాడో తెలుసా? వారిద్దరి మధ్య పెరిగిన ఆ దూరాన్ని తెలియపరుస్తుంది. యేసయ్య ఇక్కడ అన్నాడు, నా దేవా నా దేవా. ఓ వ్యక్తిని 2 సార్లు ఎందుకు పిలవాలి? ఎందుకు పిలవాల్సి వస్తుంది? యేసయ్య పలికిన మాటలన్నీ గమనించండి. 2 సార్లు ఎవరినైనా పిలిచాడా? తండ్రి తండ్రి అన్నాడా? అమ్మా అమ్మా అన్నాడా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు, వీరిని క్షమించుము అన్నాడు. తండ్రి అని 2సారి పిలవలేదు. తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అన్నాడు. అక్కడ 2సారి తండ్రి అని పిలవలేదు. అమ్మా, ఇదిగో నీ కుమారుడు అన్నాడు. అమ్మా అమ్మా అనే మాటలు లేవు. ఇక్కడ ఆలోచించాలి. నా దేవా నా దేవా అని యేసుక్రీస్తు వారు ఎందుకు పిలుస్తున్నాడు? ఇదేం తెలియపరుస్తుంది? ఓ వ్యక్తి మనకు దూరంగా ఉన్నప్పుడు, 2 వ్యక్తుల మధ్య ఎడబాటు కలిగినప్పుడు, అవతలి వ్యక్తి స్పందించని పరిస్థితిలో ఉన్నప్పుడు, అప్పుడు 2 సార్లు పిలవాల్సి వస్తుంది. నా దేవా నా దేవా అని పిలవాల్సి వస్తుంది. దేవుణ్ణి 2 సార్లు పిలిచే అంతగా యేసయ్య ఈ ఎడబాటును, విడవబడిన విధానాన్ని అనుభవించాడు. ఇక చివరిగా 5వ విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను. 5వదిగా, యేసయ్య ఎలా విడవబడ్డాడు అనంటే, యేసుక్రీస్తు వారు ఈ మాట పలుకుతున్నప్పుడు, ఏలీ ఏలీ లామా సబక్తాని అనే ఈ మాటలు పలుకుతున్నప్పుడు, అక్కడున్నటువంటి వారందరూ, కొంతమందికి అది అర్థమై ఉండొచ్చు, కానీ ఎవరికైతే ఆ భాష రాదో వారందరూ ఆయన ఎగతాళి చేశారు. ఎంతగా ఎగతాళి చేశారు? ఇప్పుడు ఏలియా వచ్చి రక్షిస్తాడేమో చూద్దాం అని ఎగతాళి చేశారు. ఎంతగా ఎలా యేసయ్య విడిచిపెట్టబడ్డాడనంటే, మనుష్యులు ఎగతాళి చేసే విధంగా విడిచిపెట్టబడ్డాడు. మనుష్యుల చేత ఎగతాళి చేయబడ్డాం. ఎలా ఉంటుందో గమనించండి. వయసులో ఉన్నటువంటి వారు, చిన్నపిల్లలు వారిని ఒక మాట అంటే తట్టుకోగలరా? నీవెంత, నీ వయసు ఎంత, నువ్వు నన్నంటావా, నాకు అసలు ఎట్లుందంటే అని చెప్పి మనం నా తల కొట్టేసినట్టుంది, నేను చాలా బాధపడిపోతాం. ఆ బాధలో అర్థం ఉంది, కాదంటలేదు. సృష్టికర్త అయిన దేవుడు, సమస్త సృష్టిని పరిపాలించిన దేవుడు, పరిపాలిస్తున్న దేవుడు మానవ అవతారిగా భూలోకానికి వస్తే ఎలా ప్రవర్తించారు మనుషులు ఆయనతోటి? ఉమ్మి వేశారు, గుద్దులు గుద్దారు, హేళన చేశారు, మాటలతో చేతలతో వేధించారు, ఎంతగా ఎగతాళి చేశారో. దేవుడు అవన్నీ తన ప్రియ కుమారుడు అనుభవించున్నట్లు విడిచిపెట్టాడు అనాలి. నువ్వు అవి పడాలి అని దేవుడు విడిచిపెట్టాడు. దేవుడు కలుగు చేసుకోలేదు.
కలుగు చేసుకోమని కూడా కుమారుడు కోరుకోలేదు. మనుష్యుల చేత ఎగతాళి చేయబడేంతగా యేసయ్య విడిచిపెట్టబడ్డాడు. ఎందుకోసం? ఇదే ప్రశ్న మనల్ని వేధించాలి. ఎందుకోసం? పాపానికి పరిశుద్ధతకు మధ్య జరిగిన పోరాటంలో పాపులుగా ఉన్న మనలను ఆ శిక్ష నుండి విడిపించడానికి, పరిశుద్ధుడైనటువంటి దేవునితో మనలను చేర్చడానికి యేసుక్రీస్తు ప్రభువారు విడిచిపెట్టబడ్డాడు అనే సంగతి మనం గ్రహించాలి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో, మన జీవితాలు ఆలోచిద్దాం. యేసయ్య అంత వేదన పడుతున్నా, కటిక చీకటిని వారు అప్పటి వరకు అనుభవించిన మార్పు ఏమైనా వచ్చిందా? వాళ్ళల్లో ఏమైనా మార్పు వచ్చిందా? యేసయ్య ప్రేమను గుర్తించారా? పోనీ యేసయ్య గొప్పతనాన్ని గుర్తించారా? లేదు, హేళన చేయటమే. చాలామంది ఎంతో బాధను అనుభవిస్తూ ఉంటారు, కానీ ఇతరులను హేళన చేయటం మాత్రం మానుకోరు. ఇతరులను ఎగతాళి చేయడం మాత్రం మానుకోరు. ఎగతాళి చేస్తూనే ఉంటారు. మన జీవితాల్లో ఈ విధమైన ప్రవర్తన మనం విడిచిపెట్టాలి. మనము మన జీవితాల్లో కొన్ని విడిచిపెట్టాలనే ఆయన విడిచిపెట్టబడ్డాడు. ఇతరులను ఎగతాళి చేయటం విడిచిపెట్టాలి. ఇతరుల యొక్క శ్రమను బట్టి వారిని ఎగతాళి చేయటం విడిచిపెట్టాలి. ఇవి మనం విడిచిపెట్టాలనే ఆయన విడిచిపెట్టబడ్డాడు. మన పాపాన్ని మనం విడిచిపెట్టాలి. అక్రమ జీవితాన్ని విడిచిపెట్టాలి. సొంత ఇష్టాలను నెరవేర్చుకునే జీవితాన్ని విడిచిపెట్టాలి. అందుకే ఆయన విడిచిపెట్టబడ్డాడు. అందుకే ఆయన మరణించాడు. కాబట్టి ఎందుకు యేసయ్య విడిచిపెట్టబడ్డాడు అనంటే, ప్రియకుమారుడైనప్పటికీ మనము దేవునితో సంబంధంలోనికి వచ్చునట్లుగా కటిక చీకటిలో ఎంతో దగ్గరగా ఉన్నటువంటి తన తండ్రికి 2 సార్లు ఆయన్ని పిలిచేంత దూరంలో, మనుషుల చేత ఎగతాళి చేయబడేంతగా విడిచిపెట్టబడ్డాడు. నీకోసమే, నా కోసమే అని గుర్తించి యేసయ్య ఆవేదనలో పలికిన ఈ మాట ద్వారా మనము మన జీవితంలో దేవునితో మనకున్న సంబంధాన్ని సరిచేసుకుని, మన ఆవేదనలన్నిటిలో, మన ఒంటరితనములన్నిటిలో యేసుక్రీస్తు వారి వలె దేవుని ప్రార్థించే వారంగా, దేవునితో సహవాసం చేసే వారంగా ఉండుటకు తీర్మానం చేసుకుందాం. మీరింకా యేసయ్యను అంగీకరించకపోతే, మీరింకా రక్షణ పొందకపోతే, యేసయ్య విడిచిపెట్టబడింది ఎందుకో గ్రహించి ఆయనతో చక్కని సంబంధం కలిగి ఉండుటకు, తండ్రి అయిన దేవునితో మంచి సంబంధం కలిగి ఉండుటకు తీర్మానించుకోండి. అంతేకాకు మీరు రక్షింపబడినటువంటి విశ్వాసులైతే యేసయ్య విడిచిపెట్టబడిన కారణాన్ని మీరిప్పటికే గ్రహించారు గనుక, మన జీవితంలో మనం కొన్ని సందర్భాల్లో యేసుక్రీస్తు వారి వలె, యేసుక్రీస్తు వారిని విడిచిపెట్టినట్టుగానే తండ్రి అయిన దేవుడు మనలను క్రమశిక్షణలో తీసుకురావడానికి, ఉన్నతమైన స్థితికి హెచ్చించడానికి, కొన్ని సమస్యలకు పరిష్కారాన్ని చూపడానికి మనుషుల హేళనకు మనల్ని విడిచిపెడతాడు. యేసుక్రీస్తు వారి వలె అవమానం ఎదుర్కోవటానికి విడిచిపెడతాడు. తిరస్కారాన్ని అనుభవించడానికి విడిచిపెడతాడు. ఆయన అర్థం చేసుకుని ఆ సమయంలో ఆయన్నే ప్రార్థిస్తూ, ఆయన సహాయము ద్వారా, ఆయన కొరకు కనిపెట్టుకుంటూ ద్వారా మనము మన జీవితంలో యేసయ్యని ఎన్నటికీ విడిచిపెట్టకుండా, దేవుణ్ణి ఎన్నటికీ విడిచిపెట్టకుండా ముందుకు సాగుటకు తీర్మానం చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క మరణం, ఆయన మరణించుటకు ముందుగా పలికిన మాటలు మాకెన్నో పాఠాలు నేర్పుతూ ఉండగా, ఈ దినం మీరు మా దృష్టికి తీసుకొచ్చిన ఈ మాటల కొరకు వందనాలు. ఈ మాటలు మమ్మల్ని ఆలోచింపజేసి మేము మా యొక్క జీవితాల్లో
నీ కుమారుడు వేదన చెందుటకు కారణమేంటో గ్రహించి మమ్మల్ని మేము దిద్దుకొని మీతో మంచి సంబంధం కలిగి ఉంటూ మా శ్రమలో వేదనలో మీతో సహవాసం చేస్తూ మిమ్మల్ని ఎన్నడూ అపార్థం చేసుకోక మీ శిలువ త్యాగాన్ని అనేక మందికి ప్రచురపరిచే జీవితం దయచేయండి. ఈ మాటలు విన్నవారిలో ఎవరైతే వారి యొక్క జీవితాలను మీకు అప్పగించుకోవడానికి ఈ మాటలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించి మీతో సహవాసం చేయడానికి తీర్మానించుకుంటున్నారో అట్టి వారికి తోడయుండి వారు ఇంకనూ అనేక మందిని సంపాదించినట్లు సహాయం చేయండి. మరి ముఖ్యంగా వారి జీవితంలో కఠినమైన పరిస్థితులు ఎదుర్కొంటూ మనుషుల చేత హేళన చేయబడుతున్న వారుగా ఎవరున్నారో వారందరి జీవితాల్లో వారు ఓర్పుగా కొనసాగునట్లు ఈ కార్యం జరిగించి నడిపించమని ఇంతవరకు మీరు మాకు చేసిన సహాయం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్.